మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పోలీస్ అధికారిని మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అని చెప్పి గొంతు చించుకుని మాట్లాడినటువంటి మాటలు చూసాం. అయితే ఇక్కడ పోలీసుల్ని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక చూపు విసిరి గుర్తుపెట్టుకో నీ సంగతి ఉందే అని చెప్పుకుంటూ వెళ్తున్నట్టుగా మనం చూసాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ ద్వారాల వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక. ఇది మెడలో నలుపు రంగు కండువాలు చేతిలో షట్టార్లు పట్టుకుని అసెంబ్లీలో ప్రవేశం లేదని వాటిని బయట వదిలేసి వెళ్లాలని ఆపినందుకు ఆ అధికారి పైన జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. ఎమ్మెల్సీలు ఇంకా ఇలా పేపర్లు లాక్కుని చింపేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఈ మాదిరిగానే ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా అంటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తురాల. ఇంకొకటి ఏంటంటే, మరి మధుసూదన్ రావు అనే పేరు ఆయనకి ఎక్కడ కనపడింది అంటే మైబీ ఇక్కడ ఏమన్నా ఆయనకి పోలీసు వాళ్ళకి ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుంది, ఈ బ్యాడ్జ్ మీద కనపడిందా? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, నీ తల మీద ఉన్న 3 సింహాలకి అర్థమేంటో తెలుసా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అధికార పార్టీకి కొమ్ము కాయకూడదు అని. మరి ఇదే విషయాన్ని గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోయారు అనేది పక్కన పెడదాం, అది వేరే టాపిక్. ఇకపోతే ఆ పోలీస్ అధికారి పేరు మధుసూదన్ రావు కాదు, ఆయన పేరు సుధాకర్ రావు. సుధాకర్ రావుని మధుసూదన్ రావుగా ఎలా చదివారు? ఆయన ఇంగ్లీష్ మీడియం చదివాను అంటారు, ఎక్కడెక్కడో అద్భుతమైనటువంటి ఎక్కడెక్కడో వేరే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివాను అంటారు. మరి కొంతమంది పేపర్లు దొంగతనాలు చేశారు, ఇంకోటి ఇవే చెప్తారు. బట్ కాకపోతే ఆ పేరు కూడా చదవటం రాలేదు అంటే అది కూడా మళ్ళీ చాలా కాన్ఫిడెంట్ గా మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అని అంటమేంటి? మరి అంటే ఎంతసేపు క్లియర్ గా అంటే ఉన్నది ఉన్నట్టు చదవటానికి కూడా ఇబ్బంది పడిపోయేటువంటి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఎలా నడిపారు? అది కూడా మనం చూసి అనేక సంబంధించినటువంటి ఏదో మీటింగ్స్ లో కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్ లో కావచ్చు, దాంట్లో కూడా చాలా క్లియర్ గా పేపర్ పెట్టుకుని 1కి 4 సార్లు ఆ రాసిన దాంట్లో కూడా తప్పులు, ఆయన పేరు ఆయనకు కూడా రాసుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని రాసిచ్చినా కూడా జగన్మోహన్ అనే నేను అని అంటారు. అంటే ఆయన పేరు అది రాసుకున్నా కూడా చదవలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు, లీడర్, ఆయన జగన్మామయ్య అని అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి వ్యక్తి. అంటే ఇంత ఎందుకని? ఇకపోతే ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, గవర్నమెంట్ డాక్టర్స్ ని చంపేసి పిచ్చోడిని చేసి చంపేసిన పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసులను అయితే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత మందిని విచ్చలవిడిగా ఇబ్బంది పెట్టి వాడుకున్నారనేది కూడా మనందరికీ తెలుసు. ఆఖరికి నిన్నటికి నిన్న మదనపల్లిలో జరిగినటువంటి ఆ సబ్ కలెక్టర్ కార్యాలయం మొత్తాన్ని తగలబెట్టేయడానికి కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, ఆర్డీఓలని, దాంట్లో పనిచేసే సిబ్బందిని యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి డీజీపీ గారు కానీ అందరూ కూడా ఒకవైపే చూపిస్తున్నాయి ఆ అన్ని వేళ్ళు కూడా. దాని వెనకున్నది ఎవరు? దీని వెనకున్నది ఎవరు? ఈ 5 సంవత్సరాలు మీరు ఇదే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని, ఇదే అధికారులను అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి భూదందాలు ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని మానభంగాలు చేశారు, ఎంతమందిని కడుపు కోతకి మీరు కారణం అయ్యారనేది కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే అసలు ఎంత దారుణం. ఇకపోతే ఈయనకు ఇదే విషయం మీద గత కొన్ని సంవత్సరాల క్రితం ప్లకార్డులు పట్టుకుని కావచ్చు, ఇంకొకటి పట్టుకుని కావచ్చు, వెళ్ళకూడదు అని చెప్పి రాద్ధాంతం చేసినటువంటి వీడియోలు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ హాజరవుతున్నప్పుడు కూడా మీరు ఈ గేట్ నుంచి రాకూడదు, ఆ గేట్ నుంచి వెళ్ళండి. నిన్న చాలా క్లియర్ గా చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ గేట్ నుంచి రాకూడదని వాళ్ళకి తెలుసు, అయినా కానీ వచ్చారు.
ఆ కారుని కూడా అదే దారిలో అనుమతించాలని కోరారు. నిన్న ముఖ్యంగా గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రసంగం ఉంది. ఆయన అదే గేట్ నుంచి వస్తారు, మొదటి గేట్ నుంచి వస్తారు. సో ఆ గేట్ అంతా కూడా రిజర్వ్డ్ ఉంటుంది. అంటే రిజర్వ్డ్ అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారికో లేదా టీడీపీకో లేదా ఇంకొకరికో కాదు, అందరికీ సపరేట్ దారి ఉంటుంది. పోనీ ఓన్లీ టీడీపీ వాళ్ళని మాత్రమే పంపించి లేదా జనసేన వాళ్ళని మాత్రమే పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ వాళ్ళని మాత్రం బయటకు తోసేసి గేట్లు తాళం వేసేసారంటే అనుకోవచ్చు, నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. కానీ అందరూకి పక్క గేట్లు ఇచ్చారు. గవర్నర్ గారు వస్తున్నారు, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు ఇవ్వాల్సిన వేలో వేరే ఎవరు రావడానికి వెళ్ళడానికి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో మీరు అటుపక్క గేట్ నుంచి వెళ్ళాలి అని చెప్పి గతంలో 2014లో ముఖ్యంగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత అక్కడ టెంపరీగా అసెంబ్లీ కట్టుకున్న తర్వాత అందరికీ, అంటే అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ యనమల రామకృష్ణ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి గైడ్ లైన్స్ ప్రోటోకాల్స్ ని పాటించుకుంటూ వచ్చి అదే గైడ్ లైన్స్ ని 2019 తర్వాత ముఖ్యంగా ఎవరు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అదే గేట్ లో వచ్చేట ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా వీళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా నిన్న మన దాంట్లో కూడా చూపించాం. ముఖ్యంగా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కొడాల నాని గారు కావచ్చు, అనేక మంది దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలను కూడా చాలా క్లారిటీగా విన్నాం. అయితే మరి ఇప్పుడు ఎందుకని ఆయన కావాలని చేరుకుంటున్నారు? ముఖ్యంగా అక్కడ ఏదో ఒక రాద్ధాంతం చేయాలి. ఒక నల్ల తుండ్లు వేసుకొచ్చేసి నల్ల టవల్స్ వేసుకొచ్చేసి నిరసన తెలియచేయడం వెనక కూడా ఈ ఘటన చేయడానికి, ఇది ఇంత హైలైట్ అవ్వడానికి నేషనల్ మీడియాని పిలిపించుకుని రాష్ట్రం మొత్తం కూడా ఈ జరిపేటువంటి దీని వెనక కూడా ఒక పెద్ద భారీ కుట్రే ఉంది. ముఖ్యంగా దీనిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి గొడవ కావచ్చు, ఏదైతే హైలైట్ అయిందో దాని చుట్టూ ఒక పెద్ద కుట్ర పన్ని దీన్ని హైలైట్ గా చూపించి వెనక ఏదైతే నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటల్లో తగలబడిపోయినటువంటి కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, అవి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్లో కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ భూదందాలకి సంబంధించిన దస్తావేజులన్నీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో తగలబడిపోతుంటే ఆ విషయం హైలైట్ అవుతుందేమో అనుకుని ఆ విషయం హైలైట్ అవ్వకుండా పక్కడబందీగా ముందే ప్లాన్ చేసుకుని అక్కడ గనక అది జరిగితే ఆ ఇష్యూ బయటికి హైలైట్ అవ్వకుండా ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పినట్టుగా ఈయన ఈ మ్యాటర్ అంతా కూడా హైలైట్ చేసినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ దాన్ని మరుగున పడేలాగా, దాని గురించి ఎవరికి తెలియకుండా ఉండేలాగా మొత్తం తగలబడిపోతే, ఎటువంటి నామరూపాలు లేకుండా బూడిదైపోతే వాళ్ళు హ్యాపీగా ఆ దోచుకున్నటువంటి భూములను దాచుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని దస్తావేజులు అన్ని ప్రూఫ్స్ అన్ని కూడా తుడుచుకుపెట్టే కార్యక్రమం ఉంటది. సో మనం ఇక్కడ దీన్ని హైలైట్ చేసుకుంటే మీడియా అంతా కూడా అటెన్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉంటది, నేషనల్ మీడియా కూడా ఈ చుట్టూ ఉంటది, పోలీస్ శాఖ కూడా కంప్లీట్ గా ఫోకస్ అంతా గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ మీద ఉంటది. కాబట్టి అక్కడ ఏదైనా జరగచ్చు అని చెప్పేసి ఒక పగడ్బందీ ప్లాన్ అయితే వేశారని అయితే అనిపిస్తుంది. దీని మీద నిజంగా ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విషయం చేయరని అందరికీ తెలుసు. ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఆర్డీఓ మురళి, మాజీ ఆర్డీఓ మదనపల్లి మాజీ ఆర్డీఓ మురళి, ఆయన ఆ రోజు సండే నైట్ అక్కడ ఎందుకు వచ్చారు, అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్డీఓని సండే రోజు ఎందుకు కలిశారు, సండే రోజు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళారు, ఆ రోజు సాయంత్రం వరకు అక్కడ ఎందుకు ఉన్నారు, అక్కడే మకాం వేసి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మదనపల్లి కార్యాలయం ఘటన వెనుక నిజాలు బయటకు తీస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. దాన్ని మరుగున పడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేశారు. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు, అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. అక్కడ కూడా బయటికి డొంక మొత్తం అంతా కదులుతుంది. నిన్న డీజీపీ కూడా హుటాహుటిన సిఐడి చీఫ్ ని తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశారు. చాలా క్లియర్ గా కుట్రకోణం ఉందని తెలుస్తుంది. సో దీని వెనకాల ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు తప్పించుకునే ప్రయత్నం అయితే మాత్రం చేసినా కూడా అది సబలీకృతం అవ్వదు. డెఫినెట్ గా ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులతో పాటు ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అనేక అక్రమాలకు సంబంధించి కూడా బయటకు వస్తాయి, తీస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలందరూ కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అవన్నీ బయటకు వస్తే ఎన్ని వేల ఎకరాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్ల అధికారంలో అడ్డం పెట్టుకుని చేసినటువంటి
అనేక కార్యక్రమాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని మాత్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.